స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎస్పీ అంజద్ బాషా గారు, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం గారు, నిత్యానంద రెడ్డి గారు, విశేషమైనటువంటి కార్పొరేటర్కి పేరు అభినందన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు శ్రీయుతులు అదేవిధంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు అంతా కూడా జ్యోతి క్రమానికి శ్రీ రాకేష్ చంద్ర గారు, అడిషనల్ కమిషనర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్పొరేటర్ కూడా ఏంటి కోరుకుంటున్నాం. మన గౌరవ అతిథులను వారు వచ్చినప్పుడు గౌరవించి నిత్యానంద రెడ్డి గారికి, అలాగే ఇంకో డిప్యూటీ మేయర్ మతాలకు అతీతంగా సమర్థవంతంగా నిర్వహించాలని చేస్తున్న సేవలకు గుర్తింపుగా మీరు చేస్తున్న ప్రతి పనికి బహుమానంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మిమ్మల్ని సన్మానించడం, పాలనలో మీ భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ వాళ్ళు పనిచేసి ప్రజల సేవలు అందించడంలో సమర్థవంతంగా ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఇక ముందు కూడా ఉండాలని ప్రభుత్వానికి మీ చెప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన మీ అందరికీ అంతేకాదు నేను విన్నాను, నేను ఉన్నాను ఆనందించాల్సిన విషయం. ఇక 15 మంది వాలంటీర్లకు సేవారత్న పురస్కారం అరుణ్ బజాజ్ వాలంటీర్లు 1వ తారీఖు పెన్షన్ తీసుకొని వెళ్ళి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని వాళ్ళు చూస్తున్నారు. దాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. వారి సేవలను మాత్రం అందరం గుర్తుపెట్టుకోవాలి. దగ్గర నుంచి మా వరకు కూడా మీ అందరినీ గౌరవించుకోవటం, మీ అందరు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు పొందుకున్నారు. వారిలో కొంతమంది వచ్చి వారు ఈ चीफ मिनिस्टर जगन सार को और हमारे डिप्टी सीएम अमजद सार को, हमारे कॉर्पोरेटर सार शफी सार को अस्सलाम वालेकुम रहमतुल्लाहि सभा కార్యక్రమంలో ఎవరైతే ఈరోజు వాలంటీర్స్తో హలో జగన్ రెడ్డి సైనికులారా, జై జగన్, జై జగన్. సరే, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ డిప్యూటీ సీఎం అంజద్ అన్న గారికి మరియు స్టేజి మీద ఉన్న సోదర కార్పొరేటర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయ్యా నిన్న మనం రాప్తాడులో సిద్ధం సభలో ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు. ఏం చేశారు? మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఏమి హామీలు ఇచ్చినాడు, ఎన్ని హామీలు నెరవేర్చినాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి పథకం ఒక్కటైతే మీ వాలంటీర్లలో చంద్రబాబు నాయుడు గారి పథకం చెప్పుకునే పథకం ఏదైనా ఉందా? ఏదీ లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రజల మీద ఎంత శ్రద్ధతో నవరత్నాలనే ఒక ఇవి తీసుకొని వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా దాన్ని భాగస్వాములు చేసి మీ అందరికీ ఒక 50 ఇళ్ళ, 60 ఇళ్ళు, 70 ఇళ్ళ, మీ ఒక్కొక్క వాలంటీర్కు 70 ఇళ్ళ బంధువులు తెచ్చిపెట్టాడు. అంటే మన దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి చేర్పించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంటింటికి చేర్చిన ఘనత మీ వాలంటీర్లది. తర్వాత జరగబోయే ఈ
సమరం ఇది, యుద్ధం ఇది. మీలో చాలా మంది నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకుంటారో మాకేం అర్థం కావడంలే. వచ్చేది జగన్ రెడ్డి, మళ్ళీ ఉండేది మేమే. మేమే అంటే మీరే, మేమేం లేదు. మాకు ఎలాంటి అధికారాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. మీరు ఏ పథకాలు కావాలంటే ప్రజలకి ఇవ్వచ్చు. కాబట్టి మీరు ఇంపార్టెంట్, మీ తర్వాత మేము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జరిగే మోసాలను, జరిగే అబద్ధాలను మీరు చక్కగా ప్రతి ఒక్కరికి వివరించాలా. ఇన్ని పథకాలు, ప్రతి ఇంటికి పథకం, ప్రతి పిల్లవాడికి పథకం, ప్రతి ఒక్కరికి ఎంత జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ద్వారా ఇలా చేస్తున్నాడు. కాబట్టి మీరు తెలుగుదేశం వాళ్ళు, జనసేన, బీజేపీ వీళ్ళు మాట్లాడే మాటలకు ఒకటే అడగండి. గతంలో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలనలో ఏమి పథకాలు మనకు వచ్చినాయమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకంలో ఏమొచ్చినాయి మీరు చూసి బేరీలు వేసుకొని ఎలాంటి అప్రమత్తంగా ఉన్నా, ఎలాంటి పొరపాట్లు జరిగినా మళ్ళీ కూడా ప్రజలు, మనము అందరము నష్టపోతాం. వేరే ప్రభుత్వం వస్తే ఏమంటున్నారు, వాలంటీర్ల వ్యవస్థ తీసేస్తాం, సచివాలయాలు తీసేస్తాం అంటున్నారు. ఒక జనసేన నాయకుడు పొద్దున్న లేసానంటే సినిమాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడము, పొద్దాగా వాలంటీర్లు తిట్టడము. ఏమండి, ఏం చేశారు వాలంటీర్లు జనసేనకు? ఏంటి, ఇంటింటికి పోయి అవ్వాతాతలకు చీరు నవ్వుతో వాళ్లకు అవ్వాతాతలకు పెన్షన్ కానుక ఇవ్వడం తప్ప ఏం చేశారని ఎందుకు మాట్లాడుతున్నారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు? ఏంటంటే వాళ్ళకు మేలు చేసేది తెలియదు. చంద్రబాబు నాయుడుకు సంక్షేమ పథకాలు అందించేది తెలియదు. మీరు వాలంటీర్లు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారంటే మిమ్మల్ని, మళ్ళీ మాకు వైనాట్ 175 వచ్చేది మా వాలంటీర్ వ్యవస్థతోనే అని ఆయన పూర్తిగా నమ్ముతున్నాడు. నిన్న కూడా అదే చెప్పాడు. ఈ వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థతో మీరు జరగబోయే ఎలక్షన్లలో సక్సెస్ అయితే మీలాంటి నిరుద్యోగులు ప్రతి రాష్ట్రంలో కూడా ఎంతో మందికి వాలంటీర్లను చేస్తారు. కాబట్టి మీరందరూ ఎటువంటి మోసాలకు మీరు ప్రతి ఇంటికి పోయి మీకు ఏం పథకాలు వచ్చినాయో చెప్పండి, ఏమున్నాయో చెప్పండి. మనం జరగబోయే ఎలక్షన్లలో అంజాద్ బాషా గారికి 1 ఓటు, తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి గారికి 1 ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ గుట్టు మీద వేయించి గెలిపించాలని మీరు ప్రతిరోజు మీ ఏరియాలో తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరైనా క్యాన్వాస్ చేసిన తర్వాత వాళ్ళు ఏం అబద్ధాలు మాట్లాడారో మళ్ళీ పోయి నిజాలేదో చెప్పండి. లేకపోతే ఆ అబద్ధం అనుకుంటారు వాళ్ళు. మీరు పోయి జనాలు చెప్తే మేము మీకు ఇన్ని పథకాలు ఇచ్చినాం. చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు? ఇలేదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మనం మోసం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఉంటే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, మన జీవితాలు బాగుపడతాయి, మనకు అందరికీ కూడా మంచి జరుగుతుందని తెలియజేస్తున్నాం. దేశంలో ఎక్కడ లేనటువంటి వ్యవస్థ ఇది. అది కేవలం మన రాష్ట్రంలోనే మన అందరి ప్రియతమ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మదిలో నుంచి వచ్చిన వ్యవస్థ ఇది. సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ. మరి గతంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా మరి ఆయన తన పాదయాత్రలో స్వయంగా ప్రజలను కలిసినప్పుడు మరి వాళ్ళ అభ్యర్థనల మేరకు మరి ఆయన మదిలో వచ్చిన వ్యవస్థే మరి ఈ సచివాలయ వ్యవస్థ. వాళ్ళే పథకాలు ఏవి కూడా రావడం లేదు. ఒక సర్టిఫికెట్ తీసుకోవాలంటే మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఈ రకరకాల సమస్యలు చెప్పిన తర్వాత మరి ఖచ్చితంగా ఏదైతే ఈ వ్యవస్థ ద్వారా మరి ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ వ్యవస్థను తీసుకురావాలని చెప్పి మరి ఆ రోజు నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ప్రజలకు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఆశీర్వదిస్తే ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక వ్యవస్థను తీసుకొస్తా, ప్రతి 2000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తా,
మరి ఆ సచివాలయంలో మరి మన నిరుద్యోగ యువతి యువకులకు 10 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తానని చెప్పి మరి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమిస్తా, మరి ఆ 50 ఇళ్లకు సంబంధించిన బాగోగులు మరి ఆ వాలంటీర్ చూసుకుంటాడని చెప్పి కూడా మరి ఆ రోజు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటకు అనుగుణంగానే మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి దాన్ని రూపకల్పన చేసి మరి ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు 1,35,000 మందికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. ఒకే సందర్భంలో 1,35,000 మందికి, అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా వ్యవస్థ తీసుకొచ్చి ఒకే సందర్భంలో 1,35,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది కూడా ఏంటి, ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా మీ యొక్క ఏదైతే మీ యొక్క మెరిట్ ఆధారంగానే మరి ఈరోజు మీకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఆ సందర్భంగా మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు సుమారుగా 2.5 లక్షల వాలంటీర్లు ఈరోజు సేవ చేస్తున్నారు. నిజంగా మీరు చేస్తున్న సేవ, మీరు చేసిన సేవ నిజంగా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు చేయనటువంటి సేవను మనం చూసాం, మన కళ్ళారా చూసాం. కోవిడ్ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చేదానికి భయపడుతున్న తరుణంలో సొంత కుటుంబంలోనే మరి ఎవరన్నా బాగా లేకపోతే మరి వాళ్ళను చూసే పలకరించే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు చూసే పరిస్థితి లేదు. మళ్ళీ కొడుకులు చనిపోతే తల్లిదండ్రులు చూసే పరిస్థితి లేదు. మరి అలాంటి పరిస్థితిలో కూడా మీరందరూ కూడా మీరు చేసిన సేవ ఈ ప్రపంచంలో ఎవరు కూడా చేసి ఉండరని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మరి ఆ రోజు మీరందరూ కూడా సేవ చేశారు కాబట్టే మరి ఈరోజు మన రాష్ట్రం అతి తక్కువ మరణాలు నమోదైన రాష్ట్రంలో 2వ స్థానంలో నిలబడిందని చెప్పి కూడా గర్వంగా కూడా మనం చెప్పగలం. మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా ఒకటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న మనం నాయకులందరూ కూడా ఎంతోమంది ఉన్నారు, కొన్ని సంవత్సరాలుగా మరి పార్టీకి మరి ఏదైతే విధేయతగా పనిచేస్తూ ముందుకు రావడం జరిగింది. మరి మన నాయకుల్ని కూడా పక్కన పెట్టి మరి ఈరోజు నమ్ముకున్న వ్యవస్థ ఈరోజు సచివాలయ వ్యవస్థ. నమ్ముకున్నది వాలంటీర్లని మన ముఖ్యమంత్రి గారు నమ్ముకున్నారు. ప్రతి సందర్భంలో మరి ఆయన నోటి నుంచి వచ్చింది ఒకటే, నా సచివాలయ సిబ్బంది, నా వాలంటీర్ చెప్పే ఏకైక ముఖ్యమంత్రి బహుశా ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంత నమ్ముకున్నారంటే ఈరోజు ప్రతి మంచి కార్యక్రమం, ప్రతి మేలు చేసే కార్యక్రమం మీ చేతుల ద్వారానే వాళ్ళకు అందించడం జరిగింది. మరి గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జన్మభూమి కమిటీలను పెట్టేసి మరి జన్మభూమి కమిటీలో సభ్యులు ఎవరు? రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే. మరి వాళ్ళకు అవకాశం ఇచ్చి మరి ఏ పథకం కావాలన్నా కూడా మరి వాళ్ళ వద్దకు వెళ్ళాలి. వాళ్ళు సంతకం పెట్టేనే వాళ్ళకు ఒక రేషన్ కార్డు కానీ ఒక పెన్షన్ కానీ ఏ కావాలన్నా కూడా వాళ్ళ సంతకం పెట్టేనే వాళ్ళకు వచ్చే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందమ్మా? ఆ పరిస్థితి ఉందా? మరి ఎక్కడైనా మా ఏదైతే కార్పొరేటర్ల దాంట్లో ప్రమేయం ఉందా? లేదు. ఒక ఎమ్మెల్యేగా నా ప్రమేయం ఉందా ఒక పెన్షన్ ఇచ్చేదానికి? లేదు. మా కార్పొరేటర్ల ప్రమేయం లేదు. ఎవరి ప్రమేయం లేకోకుండా ఈరోజు వాలంటీర్లు అంటే మీ ద్వారా ఈరోజు ప్రతి మంచి కార్యక్రమం, ప్రతి సంక్షేమ పథకం ఈరోజు వాళ్ళ ముంగిటికి చేర్పిస్తున్న ప్రభుత్వం నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి ఈరోజు ఇంత నమ్ముకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నాడు. ఈ సందర్భంగా మీరందరూ కూడా మరి ఈరోజు మీరు ప్రతి ఒక్కరికి మేలు చేశారు. మరి అందుకే నేను స్వయంగా దానికి ప్రత్యేక సాక్ష్యం కూడా నేనే. ఏ గడప తొక్కినా కూడా, ఏ గడపకు వెళ్ళినా కూడా
మరి మమ్మల్ని కూడా గుర్తించలేదు. మా వాలంటీర్ అని చెప్పి మీ పేరుతో ఉచ్చరించి మాట్లాడడం జరిగింది. మరి ఆ గౌరవం సాలదా మనకు? ఈరోజు మనం ఇక్కడ జీతం కోసం ఎవరు ఇక్కడ పనిచేయడం లేదు. ఎవరైనా 5,000 కోసం పనిచేస్తారమ్మా? జీతం కోసం ఇక్కడ పనిచేయడం లేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగనన్న మనకు కల్పించిన గౌరవం కోసం మనం పనిచేస్తున్నాం, గౌరవం కోసం పనిచేస్తున్నాం. మరి ఇప్పుడే మా చెల్లి ఒక ఆమె మాట్లాడింది, ఈరోజు నాకు ఏ ఇంటికి వెళ్ళినా కూడా నాకు ఒక కూతురిగా మా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. అది ఆ గౌరవం సాలదమ్మా? ఒక పెద్ద కూతురుగా, ఒక చిన్న కూతురుగా, ఒక కొడుకుగా, వాళ్ళలో ఒక కుటుంబ సభ్యులుగా మీకు అందరికీ కూడా భావించడం జరుగుతుంది. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా మా ఇంట్లోకి రమ్మని చెప్పి కుర్చీ వేసి కూర్చోబెట్టిన పరిస్థితి లేదు. ఏమున్నా గేట్ వరకే, మనము గేటు లోపల వెళ్ళేది మీరే, జగనన్న సైనికులైనా మీరే. ఆ గౌరవం సాలదా మనకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన గౌరవం కాదా ఇది? ఈరోజు ఎందరికో ఆ భగవంతుడు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తాడు. మరి ఆ సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి ఈరోజు ఎంతమంది దీవెనలు మీకు ఉన్నాయంటే, ఈరోజు ప్రతి అవ్వ, ప్రతి తాత మరి 1వ తేదీన తెల్లవారుజామున, మరి ఇప్పుడే మా అడిషనల్ కమిషనర్ గారు చెప్పారు, మరి ఏదైతే సూర్యోదయం ఆలస్యం అవుతుందేమో, ఒక్కొక్క సందర్భంలో సూర్యోదయం ఆలస్యం అవుతుంది, కానీ మా వాలంటీర్ మాత్రం పొద్దుకూక ముందనే మా తలుపు తట్టి మా బిడ్డ, ఈ మాటలు స్వయంగా వాళ్ళు మా చెప్పిన మాటలు, నా బిడ్డ తెల్లవారుజామునే తలుపు తట్టి నేను నిద్రపోతా ఉంటే నా నిద్ర లేపి నాకు డబ్బులు ఇచ్చిపోతున్నాడు నా కొడుకు అని చెప్పి, మరి వాళ్ళ దీవెనలు, వాళ్ళ ఆశీస్సులు మీకందరికీ కూడా మెండుగా ఉన్నాయి. మరి ఈ అవకాశం, ఈ ఆశీస్సులు అనేది బహుశా ఎవరికి రావు. మరి అలాంటి గౌరవాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ కూడా కల్పించడం జరిగింది. మరి ఈ 5 ఏళ్ళు మీరందరూ కూడా ప్రజలకు సేవ చేశారు. ప్రతి పథకం వాళ్లకు ఇంటి వద్దకు చేర్పించారు. అందుకు మీరందరూ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలుగా మీరు చేరిపోయారు. వాళ్ళ గుండెల్లో మీరు ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. మరి దీని ప్రభావం ఖచ్చితంగా మీరు ఏది చెప్తే అది ఖచ్చితంగా మరి ఆ అవ్వాతాతలు కానీ ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గుడ్డిగా నమ్ముతారు. మీరు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్ముతారు. మరి అలాంటి పరిస్థితిలో మరి మీరు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కల్పించారు. మరి ఈరోజు మనము మీకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకునే అవకాశము మరి ఈరోజు మీకు వచ్చింది. మరి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఒక్కటి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మరి రాబో రోజుల్లో ఒకటే, ఏ కొద్దిగా పొరపాటు జరిగినా ఫస్ట్ టార్గెట్ మీరే. అన్ని రాజకీయ పార్టీలకు మీరే టార్గెట్. ఒకటే మీకు అందరికి కూడా ఈరోజు చెప్తున్నాను, ఈ వేదికపై నుంచి మీకు అందరికి కూడా నియమించింది మేమే. ఖచ్చితంగా మీకు ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటాము. ఎవరు మిమ్మల్ని ఇక్కడి నుంచి మిమ్మల్ని విడదీయే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అలాంటి ఏదైనా జరిగినా మళ్ళీ నియమించింది మేమే. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఎవరో వాడు భయపెట్టిస్తున్నాడు, వీడు భయపెట్టిస్తున్నాడు, వాళ్ళ బెదిరింపులకు ఎవరు కూడా మీరు లొంగాల్సిన అవసరం లేదు. మరి ఈ గౌరవం మీకు మన ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఖచ్చితంగా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. ఎవరు కూడా ఆయనకు ముఖ్యమంత్రి అయ్యేదానికి ఎవరు కూడా అడ్డుకోలేరు. మరి మరొక్కసారి మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా మేము ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఒకటే, మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఫస్ట్ టార్గెట్ మీదే అవుతారు. మరి అదేవిధంగా అనేక సందర్భాల్లో
మరి ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మరి ఈరోజు మీరు చేస్తున్న సేవ మరి వాళ్ళకు కనిపించడం లేదు. మీరు ఆ కరోనా కష్టకాలంలో మీ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సేవ చేశారు. ప్రతి నెల 1వ తేదీన కష్టకాలంలో కూడా మీరు పోయి పెన్షన్లు అందించారు. ప్రతి సంక్షేమ పథకం వాళ్ళ ఇంటికి అందించడం జరిగింది. మరి అదే కాకుండా మరొక్కసారి మళ్ళా ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళా జన్మభూమి కమిటీలు మరి తెరపైకి వస్తాయి, మళ్ళా ప్రజల్ని దోచుకుంటారు. మరి లంచాలకు మరి అన్నిటికీ మరి ఈ జన్మభూమి కమిటీలు మరొకసారి ముందుకు వస్తాయి. మరి ఈరోజు ఎక్కడైనా లంచానికి తావుందమ్మా? ఎక్కడ లంచాలకు తావు లేదు. నేను అదే ప్రతి సందర్భంలో కూడా నేను అడుగుతుంటాను. మా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మా వాలంటీర్ ఎలా పనిచేస్తున్నారంటే నిజంగా చాలా బ్రహ్మాండంగా చాలా గొప్పగా పనిచేస్తుంది. మా సచివాలయ సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు, మీకు ఏదైనా మీకు లంచాలు అడిగారంటే నాకు ఈనాటి వరకు ఒక్కటంటే ఒక్కరు కూడా మరి ఈ కడప నగరంలో ప్రతి గడప నేను తొక్కాను, ఏ గడపలో కూడా నాకు ఇలాంటి కంప్లైంట్ ఎక్కడ రాలేదు. అంటే మా సచివాలయ సిబ్బంది కానీ మా వాలంటీర్లు ఎంతో క్రమశిక్షణతో పనిచేశారు కాబట్టి మరి ఈరోజు మాకు ఎంత మంచి పేరు వచ్చిందని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్పగలను చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచన చేయండి. సంగ్రామం ఎవరి మధ్య జరగబోతుంది? పేదల మధ్య, పెత్తందారుల మధ్య జరగబోతుంది. మరి ఈరోజు పేదల పక్షాన నిలబడిన ప్రభుత్వం ఏది? పేదల పక్షాన నిలబడిన నాయకుడు ఎవడు? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు మీ ద్వారా ప్రతి పేదవానికి లబ్ధి చేకూరుస్తున్నాడు. ఒకటే మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మరొక్కసారి వేరే ఎవరికైనా అవకాశం ఇస్తే మళ్ళీ పెత్తందారులు వచ్చి మన పేదల మీద పెత్తనం చలాయించే అవకాశాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి అవకాశాన్ని మరి ఇవ్వకోకూడదని చెప్పి మరి ప్రజల వద్దకు మీరందరూ కూడా ఈ సందేశాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. మరి నిన్ననే మీరందరూ కూడా చాలా మంది మన వాలంటీర్లు కూడా చాలా మటుకు సిద్ధం సభకు వెళ్ళింటారు. మరి చూశారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని కూడా మీరందరూ కూడా విన్నారు. మరి లక్షలాది మంది ఎప్పుడైనా మనం చూసామా అలాంటి సభను? ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో మన రాయలసీమ ప్రాంతంలో సుమారుగా 8-10 లక్షల మంది జనాలు మరి ఆ సభకు రావడం జరిగింది. మరి ఆ రోజు నిన్న సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ గురించే మాట్లాడడం జరిగింది. మరి నేను చేసిన మంచి కార్యక్రమాల గురించి మాట్లాడడం జరిగింది. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు మరి ఈరోజు ఒకటే అడిగాడు ఆయన. మరి ఈరోజు నేను మంచి చేయకపోయింటే మరి ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏ కారణాల చేత ఒకటవుతున్నాయి? మరి ఫలానా మంచి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేయలేదని చెప్పి మరి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎందుకు ముందుకు రావడం లేదు? ఎందుకు అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ఈరోజు ముందుకు వస్తున్నారు అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి వాళ్ళ కాడ సమాధానం లేవు. ఎందుకంటే మంచి జరిగిందని మరి వాళ్ళు కూడా నమ్ముతున్నారు. మరి ఏదో ఒక రకంగా మరి వాళ్ళ కాడ ఉండే పచ్చ ఛానళ్ళు కానీ పచ్చ మీడియా కానీ మరి వాళ్ళ ద్వారా మరి ఈరోజు విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అది మీ వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే మీ చేతుల మీదుగానే ప్రతి కుటుంబానికి మేలు మీరు చేశారు కాబట్టి. మరి అదే కాకుండా ఈరోజు మనం చూస్తున్నాం, ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పి మరి విజయవాడ నడిబొడ్డులో మరి ఈరోజు స్థాపించడం జరిగింది. మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన రాలేదు. మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి రాజ్యాంగ నిర్మాత మరి అదైతే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అంత పెద్ద విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించడం జరిగింది.
మరి అదే కాకుండా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగింది. మరి అదే కాకుండా మరీ ముఖ్యంగా మన కడప నగరం దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం ఇది, అభివృద్ధికి నోచుకోని ప్రాంతం ఇది. మీరందరూ కూడా ఇక్కడే కడపలోనే పుట్టింటారు, ఇక్కడే పెరిగారు, మీరు చూశారు. అనేక ప్రభుత్వాలు వచ్చాయి, మరి ఏ ప్రభుత్వం కూడా కడప నగరాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు అడుగు వేయలేదు. ఒక్క మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి కొత్త గొప్ప మరి కడప నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. తర్వాత వచ్చిన ఆయన మరణాంతరం వచ్చిన పాలకులు కానీ, గత 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు కానీ ఈ జిల్లాను, ఈ నగరాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితి. మరి ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత మరి కష్టకాలం కోవిడ్ వచ్చింది, 2 సంవత్సరాలు మనం చూశాం. మరి ఆ కోవిడ్ పోయిన తర్వాత ఈరోజు ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే మరి ఈరోజు కడప నగరం సుమారుగా 2,500 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కడప నగరంలో జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కడప నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి, ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి మరి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఆ దిశలో మనమందరం కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గతంలో ఈ అభివృద్ధి ఆగిపోకూడదు, ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి 2024లో ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మరి ఈ మెసేజ్ని మీరు ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఒకటే, మీరందరూ కూడా మిమ్మల్ని నమ్ముకున్నాడు, మనకు మీకు ఆయన రుణాన్ని తీర్చుకునే అవకాశం వచ్చింది. మరి ఏదైతే ప్రతి 50 కుటుంబాలకు 60 కుటుంబాలకు ఇప్పుడే మా గౌరవ కార్పొరేటర్లు చెప్పినట్టుగా ఆ 50-60 కుటుంబాలకు మీరే ఒక కార్పొరేటర్, మీరే ఒక ఎమ్మెల్యే, మీరే ఒక సీఎం, అంతే కదా. ఆ 70 ఇళ్లకు ఏ సంక్షేమ పథకం ఇవ్వాలన్నా కూడా అది మీ ద్వారానే, మీరు అప్లికేషన్ పెడితేనే మరి ఈరోజు వాళ్ళకి అందడం జరుగుతుంది. అంటే మీరు ఒక కార్పొరేటర్ పని మీరే చేస్తున్నారు, ఒక ఎమ్మెల్యే పని మీరే చేస్తున్నారు, ఒక ముఖ్యమంత్రి పని కూడా మీరే చేస్తున్నారు. అందుకు ఖచ్చితంగా ప్రజలు మీరు ఏది చెప్తే మీ మాటను ఖచ్చితంగా నమ్ముతారు. కాబట్టి మరి ఈరోజు అదే విశ్వాసంతో మేము కూడా ఉందాం. మా వాలంటీర్లు, మా సచివాలయ సిబ్బంది అని చెప్పి కూడా మేము ప్రతి సందర్భంలో కూడా మరి మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. కాబట్టి మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు ఏదైతే ఉన్నాయో మీ క్లస్టర్లో ఎన్ని ఇండ్లుంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మనం మైండ్ని ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తున్నాం ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు పాంప్లెట్లు పట్టుకొని మేము ఇది చేస్తాం, అది చేస్తాం, వాళ్ళను చూశారు, గతంలో కూడా చూశారు. ఇవేం కొత్తది కాదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మరి ఏనాడు కూడా ఆయన మధ్యలో ఎందుకు ఈ వ్యవస్థ గుర్తు రాలేదు, ఈ వ్యవస్థ తీసుకురావాలని ఆయన ఎందుకు గుర్తుకు రాలేదు? ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఆయన మధ్యలో వచ్చిందా? ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో కూడా ఇదే రాష్ట్రం, మరి ఈనాడు కూడా ఇదే రాష్ట్రం. గతంలో కూడా ఇదే బడ్జెట్, మరి ఈనాడు కూడా ఇంచుమించు అదే బడ్జెట్. మరి ఈరోజు మారింది కేవలం ఒక ముఖ్యమంత్రి మారాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈరోజు ఒక మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. అవ్వడం వల్ల ఒక మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఈరోజు 2,55,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మీ ద్వారా పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. మరి అలాంటిది ఇవన్నీ కూడా సాధ్యం కావాలి, ఈ పథకాలు కొనసాగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఈ యొక్క మెసేజ్ని మీరు ప్రతి గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మరి మీ పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రేపు జరగబోయే మహాసంగ్రామంలో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే దానికోసం
నేనైతే సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా సిద్ధమేనా? సిద్ధమేనా? ఈరోజు ఇక్కడ మనం ప్రమాణం చేయాలి. ఖచ్చితంగా 2024లో జగనన్నకు ముఖ్యమంత్రి చేసుకునేదానికి మేమందరం కూడా సిద్ధం. థ్యాంక్ యూ వెరీ మచ్. వారందరూ వేదిక మీద రావాల్సి ముందుగా కోరుతున్నాం. మొదటగా సిర్లా సుధాకర్, పాతగడప 2వ డివిజన్, పసుపులేటి హరిప్రసాద్, వీళ్ళందరూ సేవా వజ్ర గ్రహీతలు. వీరందరూ వేదిక మీదకి రావాల్సిందిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వీరికి పురస్కారాలు ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. సుధాకర్ గారు పాతగడప 2, సయ్యద్ ఫాతిమా గారు మండీ బజార్, అలాగే పసుపులేటి హరిప్రసాద్ గారు. గతంలో 30,000గా ఉన్న సేవా వజ్ర ఈ బహుమానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు 45,000కు పెంచి మీ మీద అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే సేవారత్న గ్రహీతలను కూడా పిలుస్తున్నాం. వారందరూ ఒక్కొక్కరుగా వేదిక మీదకు వచ్చి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. నక్కల సంపత్ కుమార్ గారు పాతగడప 02, అలాగే జాస్మిన్ మెరిల్లా గారు, అలాగే రాజేశ్వరి గారు, సయ్యద్ షరీఫ్, అలాగే హఫీజుద్దీన్ షేక్ గారు వచ్చి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పురస్కారాలు అందుకోవాల్సిందిగా కడప మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కోరుచున్నాం. చేసుకుంటున్నాం. వాలంటీర్స్ ముందుకు వచ్చి చెక్కును అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. 2,46,00,000 ఇదంతా కూడా మీ అకౌంట్లలో డిపాజిట్ చేయబడుతుందమ్మా. ఈ ప్రైజ్ మనీ అంతా మీ అకౌంట్లలో డిపాజిట్ 2,46,00,000